ఈరోజు నాకు కన్ఫర్మ్గా సావే, 100% సావే. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈరోజు డాంబర్ రోడ్ పైన ఈ స్కేట్ బోర్డ్ చేయబోతున్నా. మ్యాటర్ ఏంటిదంటే నాకు స్కేట్ బోర్డ్ చేయడమే ఫస్ట్ టైం. అండ్ డాంబర్ రోడ్ పైన చేస్తే డెఫినెట్గా పడతా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు నా 2 బొక్కలు, నా చేతి బొక్కలు ఎరిగినా, నా కాళ్ళ బొక్కలు ఎరిగినా, ఏ బొక్కలు ఎరిగినా అని ఈరోజు ఘోరంగా మోటివేటెడ్ ఉన్నా ఎట్లయినా చేయాలని చెప్పేసి. పడిపోయాను. ఈరోజు నేను కేయూ యూనివర్సిటీలో ఉన్నాను. కేయూ యూనివర్సిటీలో ఒక్కదాని దగ్గరనే ఇక్కడ హోల్స్ లేని రోడ్ ఉంటుంది కాబట్టి నేను కేయూకి వచ్చాను. అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. లిటరలీ స్కేట్ బోర్డ్ ఎక్కాలంటే ఉచ్చపడుతుంది, బట్ స్టిల్ ఐమ్ గోనా డూ ఇట్ ఎనీవే. హే గైస్, వెల్కమ్ టు పోరింగ్ థాట్స్. ఈ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎందుకంటే నేను స్కేట్ బోర్డ్ నేర్చుకోబోతున్నాను కాబట్టి. నేను స్కేట్ బోర్డ్ కొనుక్కొని అప్రాక్సిమేట్లీ 15 days అవుతుంది. 15 days నుంచి మా ఇంటి డాబా పైన నేను బ్యాలెన్స్ చేయడం అది ప్రాక్టీస్ చేశాను. అండ్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పేసి మా ఇంటి దగ్గరే ఉన్న కాకతీయ యూనివర్సిటీకి ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి వచ్చాను. అది ఏంటిదంటే ఇట్లా పుష్ చేసి ఇట్లా ముందుకెళ్తారు కదా, అది ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నాకు స్కేట్ బోర్డ్ నేర్చుకోవడానికి 2 ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఒకరు వచ్చేసి క్యాసీ నెస్టర్, తను వచ్చేసి యూట్యూబ్లో సెన్సేషన్. అండ్ యాంటీ స్కేట్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది, తను కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. మోర్ ఓవర్ నేను స్టార్ట్ చేసింది తనని చూసే. తనకి అప్రాక్సిమేట్లీ 50+ years ఉంటాయి. అండ్ 50+ ఆ టైంలో స్కేట్ బోర్డ్ స్టార్ట్ చేసి తను షీఈస్ కిల్లింగ్ ఇట్ అనమాట. వన్ షీ కెన్ డూ ఇట్, వై నాట్ మీ, నేనెందుకు చేయకూడదు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. స్కేట్ బోర్డ్ నేర్చుకోవడం ఈజీ కాదు, అట్లా అని చెప్పేసి తప్పు కూడా కాదు. నువ్వు అనుకుంటే ఈజీగా చేసేస్తావు. నాకు ఇది డ్రీమ్ కాబట్టి కింద పడి మీద పడి ఎట్లయినా నేను నేర్చుకుంటా. మోరోవర్ నేను ఈ స్కేట్ బోర్డ్ నేర్చుకుందామని చెప్పేసి ఎందుకు అనుకున్నాను అంటే, యూట్యూబ్లో ఐ వాంటెడ్ టు బి ద ఫస్ట్ పర్సన్ హూ డస్ వ్లాగ్స్ ఆన్ స్కేట్ బోర్డ్. కాకపోతే రామాబాయ్ అని చెప్పేసి వాడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. సో ఐ మైట్ బి ద సెకండ్. ఫ్యూచర్లో నేను ఒకవేళ స్కేట్ బోర్డ్ పైన వ్లాగ్స్ చేస్తే. అండ్ నాకు యూట్యూబ్ ఇండస్ట్రీలో కొంచెం యూనిక్గా కొన్ని వ్లాగ్స్ చేయాలనుకున్నాను. సో దట్స్ వై ఐ చోజ్ స్కేట్ బోర్డ్. ఎందుకంటే నా ఇన్స్పిరేషన్ క్యాసీ, తను కూడా స్కేట్ బోర్డ్ పైన చేస్తారు కాబట్టి. సో అలా అని చెప్పేసి నేను స్కేట్ బోర్డ్ పైన వ్లాగ్స్ చేద్దామని చెప్పేసి స్కేట్ బోర్డ్ నేర్చుకుందాం అనుకున్నాను. హే గైస్, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆస్క్ మీ నేను స్కేట్ బోర్డ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అంటే, నేను డెఫినెట్గా యూట్యూబ్కే క్రెడిట్ ఇస్తాను. నేను స్కేట్ బోర్డ్ కొన్నప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా ఈజీ అనిపించింది. బట్ గ్రౌండ్ రియాలిటీ స్కేట్ బోర్డ్ ఉన్న తర్వాత నాకు చుక్కలు కనబడ్డాయి. నేను అప్రాక్సిమేట్లీ ఒక 35 times ఏమో పడి ఉంటాను. నేను ఈ పడ్డ ఎక్స్పీరియన్స్ ఉంది నేను నేర్చుకున్నది ఏంటి అంటే, 4 steps మీకు స్కేట్ బోర్డ్ ఎట్లా నేర్చుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాను. బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటే, ఈ 2 wheels ఉన్నాయి కదా, ఈ 2 wheels పైన ఫస్ట్ మనం లెగ్ పెట్టాలన్నమాట. లెగ్ పెట్టి దీంతో బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఇది ఒకసారి ఇట్లా పెట్టిన తర్వాత నువ్వు లెఫ్ట్ లెగ్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు నీకు ఒక మూమెంటం వస్తుంది, బ్యాలెన్స్ వస్తుంది. సెకండ్ వచ్చేసి బ్యాలెన్స్ చేయడం. బ్యాలెన్స్ చేసి స్కేట్ బోర్డ్ మన కంట్రోల్లో తీసుకోవడం. ఇటు వంచాలి, ఇటు వెళ్ళాలంటే ఇటు వంచాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మోస్ట్ క్రూషియల్ అనమాట. ఇది నువ్వు దీంతో ఈ స్టెప్తోనే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. నీ 2 కాళ్ళలో ఏ కాళ్ళలో ఎక్కువ బలం ఉంటే ఆ కాల్ని స్కేట్ బోర్డ్ మీద పెట్టుకో. దీంతో నువ్వు బ్యాలెన్స్ చేస్తూ ఉంటావు. అండ్ ఇంకో లెగ్తో నువ్వు పుష్ చేస్తూ ఉంటావు. నువ్వు లెగ్తో పుష్ చేస్తే నువ్వు ముందుకు వెళ్తావు. అండ్ రైట్ లెగ్తో బ్యాలెన్స్ చేస్తావు. ఇలా అన్ని బండిలకి బ్రేకులు ఉన్నట్టు స్కేట్ బోర్డులకి బ్రేకులు ఉండవు. కానీ ఎలా వేయాలి బ్రేక్స్? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, కొంతమంది పాపకి పర్రెలు ఉంటుంది చూడు, స్కూటీని లెగ్స్తోని ఇట్లా ఆపుతారు. మనం కూడా అలానే వేయాలి. ఈ లెగ్ ఎప్పుడు స్కేట్ బోర్డ్ పైనే ఉంటుంది అండ్ ఈ లెగ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ స్కేట్ బోర్డ్ని మనం బ్రేక్ వేయాలంటే మనం లెఫ్ట్ లెగ్ సపోర్టే తీసుకోవాలి. ఎలా అంటే ఇలా చూడండి, ఇలా అన్నమాట.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. హోప్ మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వీడియో నచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. బై, హ్యావ్ అ గ్రేట్ డే. Fucking shit. Subscribe for it.